ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 19, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథము 43 అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన పితరులతో ఇశ్రాయేలు జనాంగంతో ఇలా అంటున్నారు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో నా దృష్టికి నువ్వు ప్రియుడివైనందున గనుడివైతివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను. కాబట్టి నువ్వు భయపడకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఉండటానికి సిద్ధపడు అన్నట్టుగా ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మన పితరులైతే యుద్ధాలు చేయాలి, దేవుని యొక్క మహత్కార్యాలు చేయాలి, ఎన్నో దేవుడు ఇచ్చినటువంటి ఆ పనులన్నీ చేయటానికి వారు సిద్ధంగా ఉండటానికి దేవుడు వారిని ఏర్పరచుకున్న రీతిలో ఆ ఏర్పాటుకు తగినట్లుగా వారు అక్కడ నడవాలి. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాను, మీరు దేనికి భయపడకండి. యుద్ధ విషయంలో నేను యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని వారికి చెప్పారు. ఆ వాళ్ళ విషయమై వాళ్ళని కాపాడటానికి శత్రు సైన్యాన్ని మరి దేవుడు లేకుండా చేసేవారు. అలాగే మోషే కాలంలో చూసుకుంటే వారిని బ్రతికించడానికి, వారిని విమోచించటానికి ఫరో సైన్యాన్ని దేవుడు లేకుండా చేశారు. అంటే వారికి రక్షణ ఇవ్వటానికి వారికి ప్రతిగా వేరొకరిని దేవుడు వారి శత్రువులను లేకుండా చేసినప్పుడు, ఈరోజు మనము దేవునికి శత్రువులై ఉండగా, మనము దేవునికి దూరస్తులై ఉండగా, దోషాన్ని పాపాన్ని మనం కప్పుకొని ఉండగా, దేవుడు మన కోసము, మన బ్రతుకు నిమిత్తము, మన యొక్క రక్షణ నిమిత్తము, మనల్ని కాపాడు నిమిత్తము తన అద్వితీయ కుమారుణ్ణి మనకు ప్రతిగా క్రయధనముగా ఇచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకనంటే మన మీద దేవునికి ఉన్నటువంటి సంకల్పం, మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ, మన మీద దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టం అనేది ప్రభువుని ఇచ్చి మనల్ని దక్కించుకొని రుజువు చేసుకున్నారు. ఎందుకు అంటే మనకు దేవుని మీద ప్రేమ కలగటానికి, విశ్వాసం కలగటానికి ఆయనే నిజ దేవుడు, ఆయనే ఏకైక దేవుడు. ఆయన మాకు తోడుగా ఉంటే మాకు భయం లేదన్న నిర్ధారణకు మనకు రావడానికి దేవుడు మన పక్షాన అనేకమైన కార్యాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేయదలచింది, మనకు నియమించింది, మన సంకల్పమును, దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించవలసినటువంటి అవసరం ఉంది. అందుకే దేవుడు అంటే నీ శక్తి లోపము లేకుండా నువ్వు నీ పని చేయు. ఎందుకంటే నీవు ఒకవేళ పాతాళంలోకి వెళ్తే అక్కడ ఏది కూడా ఉండదు, జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, వివేచన ఉండదు, పని ఉండదు. అయితే నీ బ్రతుకు దినముల్లోనే నువ్వు ఏది చేయాలన్నది నువ్వు చేయడానికి సిద్ధపడు, ఆ పనిని చెయ్యి. సత్కార్యములు నీ ముందున్నాయి, మహత్కార్యములు నీ ముందున్నాయి, ఆత్మల భారము నీ ముందు ఉంది, ఆత్మల రక్షణ నీ ముందుంది. దాని అంతటినీ కూడా నీవు యథార్థముగా తెగించి చేసినప్పుడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాటను బట్టి మనందరినీ కూడా మన సత్కార్యములను చేయుటకు సిద్ధపడాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.